31వ తారీఖు ఏ పేపర్ చూసినా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గురించి లేదు, ప్రకాశం జిల్లా పిఠాపురం గురించి లేదు, అసలు పిఠాపురం జమీందారు ప్రకటనే లేదు. పట్టిస్తా, ఈ పేపర్లతో వెళ్ళి వాళ్ళ గుట్టు పట్టిస్తా, జుట్టు పట్టి కొట్టిస్తా. హలో, సాబ్లా సుందరి హౌస్ ఇదేనా? శంకరాయి మీరేనా? శంకరాయి కాదు, కుక్కిరాయి కాదు, శంకరయ్య. మై నేమ్ ఇస్ సిల్లీ. చిల్లియా అంటే మిరపకాయ. యూ సిల్లీ బాయ్. నీ చెయ్యంత సున్నితగా ఉంది చిల్లి. అవును, అసలు నువ్వెవరు, ఏంటి కదా? జాబ్, ఐ వాంట్ జాబ్. శంకరాయి, వారాల ఇంట్లో గోపికి ట్యూషన్ టీచర్ కావాలి వెంటనే. నాకు ఆ జాబ్ ఇస్తే నువ్వు చెప్పింది చేస్తాను, కోరింది ఇచ్చుతాను. చెల్లి, నీకు మూడున్నాడా? వాట్? హస్బెండ్ హస్బెండ్. నో 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 హస్బెండ్, నెవర్. నిన్నెవరైనా ఉంచుకున్నారా? వాట్? ఇంగ్లీష్ లో ఏమంటారబ్బా? కీపింగ్ కీపింగ్. యూ సిల్లీ బాయ్. నో చెల్లి, నేను నీకు నచ్చాను. You like I always like you. You are my sweet Wankrayi. You are my darling. You are my sweet darling. I like you very much. అబ్బా, ఇంగ్లీష్ ముద్దు ఎంత ముద్దుగా ఉంది. Wankrayi, my job. ఓకే ఓకే, మై సెకండ్ ఫ్యామిలీ. శంకర్, ఎవరిది? ఎవరు లేరు. సాయంత్రం 5కి పార్క్ మీటు మీటు. ఓకే Wankrayi. ముందు ఈ విషయం చూడాలి. హరాలమ్మా, అవును, ఏమి సిల్లి సిల్లి చిల్లో పొల్లో మానభంగం చేసే తీరుతాం. మానభంగం చేసేది ఆడవాళ్ళని రా. నేను కబుర్లు చెప్పుకో, మర్యాదగా ఒప్పుకో. నిన్ను పర్మినెంట్ గా ఉంచుకుంటాం, నీతో కాపురం చేస్తాం, నీకు బిడ్డల్లో పుట్టిస్తాం. నా కొంప ముంచకండి రా, దొంగనా ముందే చెప్పచ్చుగా. మళ్ళీ యాసలో కనిపించావో డొక్క చీరేస్తాం. ఆడదాన్ని కాదంటే వినిపించుకున్నారా? ఆడ మగో తెలియదు కానీ పిల్లలకి అంటారా? కాపరాలు చేస్తారా? అమ్మా, మరట ముండా కొడకలరా, వాళ్ళంతా హోనం చేశారా? అమ్మా, లోకోపకారం చేస్తా కానీ ఆడవేషం వేయను, వేసిన వీధిలో పడినా. పట్టేశా పట్టేశా, అసలు విషయం పట్టేశా. దొరికింది క్లూ, దొరికింది క్లూ. శంకరయ్య, నీకు బుద్ధి లేదు? దొరికింది క్లూ. నీకేం దొరికిందో నాకు తెలియదు కానీ నా చేతి కర్ర దొరకముందని బయటపా. అమ్మా, మీకు అన్యాయం జరుగుతుంటే నన్ను చూసి ఊరుకోమంటారా? నాకేమో అన్యాయం జరగలేదు. జరుగుతోంది, ఆధారాలతోనే వచ్చాను. వీళ్ళు జమీందారు బిడ్డలు కాదు, ఆ కానిస్టేబుల్ కనకేశ్వరరావు పోలీసు కాదు. శంకరయ్య, వాళ్ళు చూపించిన 31వ తారీఖు పేపర్లో పారిపోయిన అమ్మాయిల ప్రకటన అసలు లేనే లేదు. నీకేమన్నా మతిపోయిందా? మీరు ఆ మాట అంటారని 31వ తారీఖు పేపర్లు ఏరి సంప. ఏమిటి 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 అలా కోపంగా చూస్తున్నారు? ఈ మూడో కన్ను తెరిచానే? మూడో కన్ను దక్కైంది. ఆ ఉన్న 2 కళ్ళు పెట్టు చూచావు. ఇందాక ప్రతి 10 సార్లు చూశాను, అప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చినాయి? ఏమిటి కొళ్ళాం? అమ్మా, ఇదంతా మాయా, మోసం, కుట్ర.
నాకంతా అయోమయంగా ఉంది బాబు. ఇలా అబద్ధాలు మాట్లాడేవాడిని మా ఇంట్లో అయితేనా ఏం చేశారమ్మా? చుట్టు పట్టి చచ్చినాడు, పారిపోయాడు. నేను తికమకై వాళ్ళని తికమక పెట్టినా, వాళ్ళు తికమక పడి నన్ను తుక్కు రాకుట్టారా? ఏమిటి గుళ్ళెం భగవంతుడా? రామ్, రాబర్ట్, రహీం, రామ్, కళ్ళల్లో మెదులుతోంది నీ వైకుంఠం. హరే రామ హరే కృష్ణ. హే అల్లా, మనస్సులోనే మెదులుతోంది నీ మక్కా మదీనా. అల్లాహు అక్బర్. ప్రభువా, నా జన్మకు ఆయువు పట్టైన జెరూసలేమును నేను కళ్ళ ముందే చూస్తున్నాను. జీసస్. అమ్మా అమ్మా, రామ్, రాబర్ట్, రహీం స్వామీజీ, మన ప్రయాణానికి వేళయింది. పిచ్చి సన్నాసులారా, నేను పైనుంచే వచ్చానురా. తిరుపతి, మక్కా, జెరూసలేం. అదుగో నా ముగ్గురు దేవుళ్ళు నన్ను రమ్మని ఉమ్మడిగా పిలుస్తున్నారు. వస్తున్నా స్వామి. మన పవిత్ర మార్గంలో ఒక పాపి ప్రయాణం చేస్తున్నాడు. జర్ర మీసాలతో గొర్రెపోతులాగా ఉంటాడు. వాడి పేరు శంకరయ్య. చెప్పు దెబ్బలు, అవమానాల పాలై చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నాడు. స్వామి, చెప్పకుండానే చూసినట్టు ఎలా చెప్పగలుగుతున్నారు స్వామి తమరు? మనిషి సంగతి నా రాముడు చెప్తాడు, మూర్ఖుడి సంగతి నా ప్రభువు చెప్తాడు. నీలాంటి గుంటనక్కల సంగతి నా అల్లా చెప్పరా. 3 మతాలు మూటగట్టి మీలో ఇముడ్చుకున్న మహానుభావులు, మహాశక్తి సంపన్నులు. అది నాకు తెలుసు స్వామి, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా తిట్లు తన్నులు. ఏమిటి స్వామి ఈ గొళ్ళెం? ఆ గొళ్ళెం వెనుక చాలా కథ ఉందిరా, పిచ్చి గొళ్ళెం. ఏమిటి స్వామి ఆ కథ? రే గొళ్ళెం, ఆ వరాలమ్మ సంపాదించిన దిక్కుమాల సంపాదన ఎంతుంటుంది? స్వామిజీ, నా సర్వీసులో వడ్డీల మీద సంపాదించింది ఓ 10 లక్షల క్యాషు, 2 మణుగులు బంగారం ఉంటుంది. అదుగో బంగారం, డబ్బు నిన్ను పిలుస్తున్నాయిరా. వెళ్ళి తెచ్చుకోరా సుత్తి గొళ్ళెం. స్వామీజీ, ఆ వరాలమ్మ మామూలు ఆడది కాదు. 4 లాయర్ల తెలివి, 2 వస్తాదుల బలంగా ఆడది. ఆ డబ్బు ఎక్కడ దాచిందో ఏమిటో తెలియదు స్వామీజీ. అవన్నీ తెలుసుకుని ఆ ధనాన్ని చేజెక్కించుకునే మహత్తర శక్తుల్ని మేము నీకు ఇస్తాం. ఇదేమిటో తెలుసా? హిమాలయాల్లో 100 ఏళ్లకు ఒకసారి పూచే మత్తు చిత్తు గన్నేరు పుష్పాల భస్మం. ఈ భస్మాన్ని ఎవరికి ధూపం వేస్తే వాళ్ళు నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు, నిన్నేమీ చేయలేరు. అరవాలనుకుంటారు, కరవాలనుకుంటారు, కరవలేరు. పట్టుకోవాలనుకుంటారు, పట్టుకోలేరు. నిజమా స్వామి? అంతేకాదు, నిన్నెవరైనా పొరపాటున కొట్టినా ఆ దెబ్బ నీకు తగలకుండా ఉండే ఒక మహత్తరమైన మూలిని మేమిస్తాం. అష్టగ్రహ కూటమి నాడు మాత్రమే భూమి బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే కష్టదాయిని మొక్క యొక్క వేరు. దీన్ని మేము వింజపర్వతాల్లో సాధించాం. స్వామీజీ, ఇంత చిన్న వేరు, ఇంత పెద్ద ఒంటికి దెబ్బలు తగలకుండా కాపాడుతుంటారా? శంకరురా శంకరయ్య, దీని ప్రభావం చూడాలనుందా? అయితే చూడు. జై రామ్, అల్లా, జీసస్. ఏయ్, ఇప్పుడు కొట్టరా మమ్మల్ని. నీ శక్తి కొలిది నెత్తి మీద కొట్టు. ఇది మాజ్ఞ. స్వామీజీ, తల పగిలితే నా గురించి శిక్షపడుతుంది. జీ, గురిని గురించి భయపడుకురా, గురి చూసి కొట్టు. మా గురువు గారి తల నల్ల గుండ్రాయి, అందులో మేధస్సు తప్ప మెదడు లేదు, పరోపకారం తప్ప పుర్రె లేదు. అధైర్యపడకు. కొట్టారు. శంకరయ్య, సందేహించకురా, కొట్టు. కొట్టావా? కొట్టాను స్వామి. ఎప్పుడు? ఇప్పుడే స్వామి. దండం కూడా 2 ముక్కలైంది. మరొకసారి ప్రయత్నించరా, తుప్పుగొళ్ళాం. కొట్టు శంకరయ్య. కొట్టాను స్వామి.
స్వయంగా చూశావుగా నా కష్టదాయిని మూలిక మహత్యం. ఈ భస్మం మూలిక నీ దగ్గరే ఉంది. నేనేనే పీల్చు, బాగా పీల్చు. వచ్చే రంగి చెంగి మీరు కూడా పీల్చండి, బాగా పీల్చండి. నువ్వేమిటి, నీ అవతారం ఏమిటి, మళ్ళీ ఎందుకు వచ్చావు అక్కడికి? అరవకే ముసలి డొక్క, అసలు దొక్క. అంతేకాదు పంది కుక్క నిన్ను, అని కూడా అంటారు. నిన్ను, నిన్ను. ఏం చేస్తావు? బాబు వచ్చింది బాబు, ఈ శంకరయ్య గారు విన్నప్పుడు తాళం తీసుకోడు, త్వరగా ఏంట్రా? ఆ కుర్ర కుంకలే కాదు, యమకింకరులు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. వచ్చే వరాలం ఈ కళ్ళ ముందే నువ్వు కూడబెట్టిందంతా కొట్టేసుకుపోతానే. ఉఫ్ఫు, ఉఫ్ఫు. శంకరయ్య, పీల్చండి, మీరు పీల్చండిరా కుర్ర వెధవల్లారా. అలా గాడిదల్లా ఓండ్ర పెట్టకండి, నన్ను తన్నాలని ప్రయత్నించకండి. మీరు తన్నినా నాకు దెబ్బలు తగలవు. నా తాళం కాజేస్తావు, నీకు దెయ్యం పట్టిందా? దెయ్యం కాదే, రాక్షసి భూతమా, దెయ్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్. శంకరయ్య, నోరు ముయ్, ముందా తాళాలు ఇవ్వు. రే ఇడియట్ ఫుల్స్, మీరు అలా అంటారు, అంటూనే ఉంటారు, అలా అంటూనే ఉండండి. నేను మాత్రం నా పని పూర్తి చేసుకునే పోతాను. ఆగు, ఆకపోతే పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను. రాలవు బాబు, కాళ్ళు విరగొట్టేస్తా. విరగవు నాయన. తమ్ముడు, జై బజరంగ బలి. రామ్, ఏరా రాబర్ట్, రహీం. ఏమిటి గొళ్ళెం, దెబ్బలు తగులుతున్నాయి. ఓహో, మింగిన మూలిక ఇంకా వంట పట్టలేదా స్వామీజీ? రే మూర్ఖులారా, రండ్రా, మీ దెబ్బలు నన్నేం చేయలేవు. నా ఒళ్ళు రాయిరా, రాయి. నాయన ఆగండ్రా, వాడిని పంపండి. ఆగాగు, తాళగడ్డే. ఏంటి రాక్షసినా, పోతాన్నా, దెయ్యాలకు ప్రెసిడెంట్? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.